కరీంనగర్లో తిరుమలగిరి అనే ఒక మండలంలో దాదాపు 2936 ఎకరాల్లో 3069 మందికి నకిలీ పట్టాలు ఇచ్చిరట. సేమ్ సిరిసిల్లలో కూడా అదే జరిగింది కదా. అక్కడ ఉన్న కలెక్టర్కు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ నకిలీ పట్టాలన్నింటినీ సబ్మిట్ చేశారు. అంటే భూమి ఉండదు ఫిజికల్గా, భూమి లేకపోయినా భూమి ఉన్నట్టుగా పత్రాలు ఇచ్చి దాన్ని రైతు బంధు పొందుతున్నారు. అంటే కేవలం రైతు బంధు కోసం ధరణిలోకి ఎంట్రీ అయి నకిలీ పట్టాలు పొందిరనమాట. కానీ ఫిజికల్గా భూమి ఉండదు, ఫిజికల్గా ఎక్కడా భూమి ఉండదు. కాకపోతే రైతు బంధు కావడానికి ఏం కావాలా? ధరణిలో ఎంట్రీ కావాలా. ఆ ధరణిలో ఎంట్రీ చేస్తారు. నీకు భూమి ఉందా? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు ఉంది. ఉందా? ఉంది. ఏడుంది? తెలియదు. కానీ భూమి ఉన్నట్టుగా ధరణిలో ఉంటుంది. కానీ నీకు రైతు బంధు పడుతుంది. సో ఇట్లా మరి రాష్ట్రం అంతా సర్వే చేస్తే ఎంత ఎంత బయటకు వస్తుంది? ఇప్పుడు మీరు చూడండి, 3000 ఎకరాలంటే 3000 ఎకరాలు ఇంటూ 5000 అంటే ఎంత? దాదాపుగా 3000 అంటే దాదాపు 1,50,000 రూపాయలు ఎవ్రీ టైం పొందుతున్నారనమాట. అంతేనా? 3000 ఇంటూ ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు అవుతున్నది. 15 లక్షల రూపాయల 15 లక్షల రూపాయలు. ఇట్లా 2 టైమ్స్ అంటే దాదాపు 4 ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చూస్తే ఎంత, 10 ఏళ్లలో చూస్తే ఎంత? దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి.